Sir, you're saying opposition leaders' voices are being stifled. At the same time, your sister Y.S. Sharmila yesterday, she is demanding that YSRCP MLAs who have not attended assembly resign because they're not even part of assembly sessions. Let's not talk about my sisters here. They have 1.7% vote Sir, share. sir. The Congress party has 1.7% vote share. Let's not talk about a party which is insignificant in Andhra Pradesh. Please, let's not talk. సార్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టు స్పీకర్ గారు ఒక కామెంట్ చేశారు సార్. దీన్ని ఎట్లా చూస్తారు? Ramesh? అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ స్పీకర్ గారు ఒక కామెంట్ చేశారు. ఒకవేళ మీరు ఎట్లనే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉందనేది కూడా జరుగుతున్నటువంటి చర్చ సార్. అల్టిమేట్గా అదే దుర్గా నేను చెప్పేది. అల్టిమేట్గా తప్పెక్కడ జరుగుతూ ఉంది? నువ్వు అసెంబ్లీ అన్నది ప్రజల గొంతు వినపడకుండా నీ గొంతులు మాత్రమే నువ్వు వినిపించే కార్యక్రమం చేస్తే నీ అసెంబ్లీ సమావేశాలన్నీ ఏం జరుగుతాయి? ఆత్మస్తుతి, పరనింద అంటే జరిగేది. ఆత్మస్తుతి, పరనింద, నీ అబద్ధాలు, నీ మోసాలు, వీటి ప్రొపగేషన్. ఎవడు మాట్లాడేది ఉండదు, ఎవడు అడిగేది ఉండదు, ఎవడు చెప్పేది ఉండదు. అంతా నువ్వే బౌలరు, నువ్వే బ్యాట్స్మెన్ను, నువ్వే వికెట్ కీపరు, నువ్వే ప్లేయరు, నువ్వే కీపరు, నువ్వే ఫీల్డరు. సమస్య ఏముంది? ఇంక అన్నీ నువ్వే. ప్రతిపక్షం అన్నది అసెంబ్లీ జరుపుకోవాలన్నది ప్రభుత్వానికి ఉండాలి. ప్రతిపక్ష వాయిస్ వినిపించాలి, వినబడాలి అని ప్రభుత్వానికి ఉండాలి. వినపడితేనే నేను కరెక్షన్స్ చేసుకుంటాను అన్న ధ్యాస ప్రభుత్వం నడిపే వాళ్ళకు ఉండాలి. ఎప్పుడైనా కూడా ప్రభుత్వం నడిపే వాళ్ళు దే షుడ్ బి ఓపెన్ టు కరెక్షన్. ఇఫ్ దే ఆర్ నాట్ ఓపెన్ టు కరెక్షన్ దెన్ యూ వుడ్ నెవర్ లెర్న్ ద మిస్టేక్స్. విననప్పుడు, కనపడనప్పుడు, వినకూడదు అని అనుకున్నప్పుడు నువ్వు తప్పులు చేస్తూనే పోతావు. దట్ ఈస్ వాట్ యు డూయింగ్.